హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ద డే. మరి ఈరోజు బెస్ట్ ఆఫ్ ద డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం గురించి చెప్పుకుందాం. ప్రతి ఏడాది ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని అక్టోబర్ 5వ తేదీన జరుపుతారు. ఉపాధ్యాయుల సేవలను గుర్తించడానికి, ప్రపంచ పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని గుర్తించడానికి ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుతున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. రేపటి పౌరుల భవిష్యత్తును తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని 1994లో మొదలుపెట్టారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు చేస్తున్న పాత్రను గుర్తిస్తూ యునెస్కో కోసం 1994లో ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని తీసుకొచ్చింది. థీమ్: ప్రతి ఏడాది ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం రోజున ప్రత్యేక థీమ్ ఉంటుంది. ఈ ఏడాది మనకు కావాల్సిన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు చాలా అవసరం అన్న థీమ్ని నిర్ణయించారు. ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 5న ఉపాధ్యాయులు విద్యార్థుల సమక్షంలో విద్యాలయాల్లో వేడుకగా నిర్వహిస్తారు. ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని 1994వ సంవత్సరం నుండి అక్టోబర్ 5 నుండి జరుపుతున్నారు. అంతర్జాతీయ విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ యునెస్కో 1966 సెప్టెంబర్ 21 నుండి 15 రోజుల పాటు ప్యారిస్లో ఉపాధ్యాయుల పరిస్థితిపై ప్రత్యేకంగా అంతర్జాతీయ సదస్సు నిర్వహించింది. అనేక దేశాలు, ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ, వివిధ ప్రభుత్వేతర సంస్థలు ప్రతినిధులు పాల్గొన్న ఆ సదస్సు ఉపాధ్యాయుల హోదా పెంచడానికి, వారి హక్కులు, బాధ్యతలకు సంబంధించి కొన్ని నిర్దిష్ట సిఫారసులతో సమగ్రమైన పత్రాన్ని ఆమోదించింది. స్టేటస్ ఆఫ్ ది టీచర్స్ పత్రాన్ని ఆమోదించిన అక్టోబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించి సదరు సిఫార్సుల అమలును ప్రతి ఏటా సమీక్షించాలని నిర్ణయించింది. ఈ రోజున ఒక విద్యా సంస్థలో పనిచేసే ఉపాధ్యాయులు లేక పలు విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఒకే చోట సమావేశమై తమ భవిష్యత్ తరాలకు ఏర్పరచుకోవాల్సిన పలు అంశాలపై చర్చిస్తారు. ఇందుకోసం తమ అందరి మద్దతుతో హామీలను పొందేందుకు సన్నద్ధమవుతారు. ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవంనే కొన్ని దేశాల్లో జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటారు. అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం మన దేశంలో సెప్టెంబర్ 5కు ఇస్తున్న ప్రాధాన్యతలో కొంత అయినా ఈ రోజుకు కేటాయిస్తే ఒక చర్చ జరిగేది. వ్యక్తి పొగడ్తలతో సాగే తంతు సెప్టెంబర్ 5 అయితే ఉపాధ్యాయుల స్థాయిని గుర్తించే కార్యక్రమం అక్టోబర్ 5. అందువల్లనేమో మన ప్రభుత్వాలు అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని విస్మరిస్తున్నాయి. 1966లో సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 5 వరకు ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఉపాధ్యాయుల స్థితిగతులను చర్చించి సమాజంలో వారి పాత్రను గుర్తించి అత్యంత ప్రామాణికమైన 145 సిఫార్సులను ప్రకటించింది. భారతదేశ ప్రతినిధిగా ఆనాటి విద్యా మంత్రిత్వ శాఖ కార్యదర్శి, సలహాదారు అయిన ప్రేమ కృపాల్ హాజరయ్యారు. ఆ సిఫార్సుల నివేదికనే స్టేటస్ ఆఫ్ టీచర్స్గా పిలుస్తున్నారు. విద్యారంగానికి, ఉపాధ్యాయ వృత్తికి సంబంధించిన నియామకాలు, ఎంపిక, శిక్షణ మొదలైన విషయాలు శాస్త్రీయంగా జరగాలని సిఫార్సులో పేర్కొన్నారు. వృత్తి సంబంధమైన ప్రమాణాలు ఖచ్చితంగా ఉండాలని, తద్వారా నాణ్యమైన విద్యాబోధన జరుగుతుందని ఈ సిఫార్సులో ఉంది. ఉపాధ్యాయులకు వృత్తిబద్ధత కల్పించాలని, వారి హక్కులతో పాటు బాధ్యతలు గుర్తెరిగేలా ఉండాలని సిఫార్సుల్లో ఉంది. ఉపాధ్యాయులపై ఏ విధమైన ఒత్తిడి లేకుండా వృత్తిపరమైన స్వేచ్ఛను కల్పించాలని, ఉపాధ్యాయులకు గౌరవప్రదమైన వేతనాలు ఇవ్వాలని, ఆర్థికంగా వారు స్వయం పోషకత్వం కలిగి ఉండాలని సిఫార్సు చేసింది. వారికి తగినన్ని సెలవులు ఉండాలని, వారు తమ విద్యార్హతలను పెంపొందించుకునేందుకు స్టడీ లీవ్ వంటి సౌకర్యం ఉండాలని సిఫార్సులో ఉంది. ఉపాధ్యాయులకు తగినంత విశ్రాంతి ఉండే విధంగా పని వేళలు నిర్ణయించాలని, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఒత్తిడి లేని పని గంటలు ఉండాలని సిఫార్సు చేసింది.
నాణ్యమైన బోధనకు అవసరమైన బోధనోపకరణాలు కల్పించాలని, తరగతి పరిమితి అంటే విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి మొదలు అనేక అంశాలు వీటిలో ప్రస్తావించారు. వీటితో పాటుగా పట్టణాలకు సుదూరంగా గ్రామసీమల్లో పనిచేసే ఉపాధ్యాయుల స్థితిగతులను కూడా చర్చించారు. మహిళా ఉపాధ్యాయుల పరిస్థితులు, వారి ప్రత్యేక అవసరాలు, వైద్య సౌకర్యాలు, వారి భద్రత కోసం చేపట్టవలసిన చర్యలు ఈ సిఫార్సుల్లో ఉన్నాయి. బోధనకు సంబంధించి ఉపాధ్యాయ మార్గదర్శక సూత్రాలు, విద్యా విషయ లక్ష్యాలు, విధానాలు మొదలైనవి కూడా ఈ సిఫార్సుల్లో చోటు చేసుకున్నాయి. ఉపాధ్యాయుడు ఉద్యోగ విరమణ చేసిన తర్వాత పెన్షన్, కుటుంబ పెన్షన్ మొదలైన సిఫార్సులు కూడా పొందుపరిచారు. అయితే అంతటి విలువైన నాగరికరమైన సిఫార్సుల అమలు సక్రమంగా సాగుతుందా అనేదే ప్రశ్న. ఇప్పటి వరకు అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి అక్టోబర్ 5వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. వనితా విజయ్ కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 1995లో తమిళంలో విడుదలైన చంద్రలేఖ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టి తమిళంతో పాటు తెలుగు, మలయాళం సినిమాల్లో నటించింది. వనితా విజయ్ కుమార్ అక్టోబర్ 5, 1982న చెన్నైలో జన్మించారు. చంద్రలేఖలో విజయ్ సరసన వనిత తొలిసారిగా నటించింది. నంబిరాజన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఒక చిన్న గ్రామంలో చిత్రీకరించబడింది. క్యారవాన్లు లేకపోవడం వల్ల వనిత ప్రాథమిక పరిస్థితులను ఉపయోగించుకోవాల్సి వచ్చింది. ఈ చిత్రం మిశ్రమ సమీక్షలను పొందింది. చివరికి బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరచలేదు. వనిత కెరీర్ను సమర్థవంతంగా తగ్గించింది. వనిత తదనంతరం మాణిక్యంలో రాజ్ కిరణ్తో కలిసి కనిపించింది. కన్కర్ మొహమ్మద్ ఆదిల్ హుస్సేన్ ఒక భారతీయ నటుడు. అతను అనేక భారతీయ స్వతంత్ర ప్రధాన స్రవంతి చలనచిత్ర నిర్మాణంలో, అలాగే అంతర్జాతీయ చలనచిత్రాల్లో ది రిలక్టెంట్ వంటి చిత్రాల్లో తన పనికి ప్రసిద్ధి చెందాడు. ఫండమెంటలిస్ట్, లైఫ్ ఆఫ్ పై, అతను హోటల్ సాల్వేషన్, మజ్రాతి కేతేకి కోసం 2017 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకున్నాడు. అతను ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, తమిళం, మరాఠీ, మలయాళం, నార్వేజియన్, ఫ్రెంచ్ చిత్రాల్లో నటించాడు. అక్టోబర్ 5, 1963న అస్సాంలోని గోల్పరారిలో అస్సామీ ముస్లిం కుటుంబంలో జన్మించారు. 1994లో భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత హుస్సేన్ ఢిల్లీకి వెళ్ళడానికి ముందు అస్సాంలోని మొబైల్ హొంగోల్ థియేటర్లో చేరాడు. చో రామస్వామి తమిళనాడుకు చెందిన పాత్రికేయుడు, సినిమా నటుడు, రాజకీయ విశ్లేషకుడు, తుగ్లక్ పత్రిక సంపాదకునిగా సుప్రసిద్ధుడు, రాజ్యసభ సభ్యుడు, సినిమా నటుడు, రంగస్థల నటుడు, రచయిత, రాజకీయ విశ్లేషకుడు, పత్రికా సంపాదకుడు, న్యాయవాది, ఇలా అనేక రంగాల్లో రాణించాడు. చో రామస్వామి అక్టోబర్ 5, 1934న మైలాపూర్లో జన్మించారు. చో రామస్వామి 1963 నుండి 2005 మధ్య కాలంలో సుమారు 200 తమిళ సినిమాల్లో నటించాడు. ఎక్కువగా హాస్య పాత్రల్లోనూ, తండ్రి పాత్రల్లోనూ నటించాడు. 14 చిత్రాల్లో హీరోగాను, మరికొన్ని చిత్రాల్లో ప్రతినాయకుడిగాను నటించాడు. 4 సినిమాలకు దర్శకత్వం వహించాడు. 14 చిత్రాలకు మాటలు రాశాడు. జయలలితతో పాటు ఎంజీఆర్, శివాజీ గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్ తదితరులతో కలిసి పలు సినిమాల్లో నటించాడు. ఐశ్వర్య మజుందార్ ఒక భారతీయ గాయని. ఆమె 15 సంవత్సరాల వయసులో 2007-8 సంగీత రియాలిటీ షో స్టార్ వాయిస్ ఆఫ్ ఇండియా చోటే ఉస్తాద్ను గెలుచుకున్న తర్వాత ప్రజాదరణ పొందింది. షో అంతటా న్యాయ నిర్ణేతలచే ఆమె నటనకు ఆమె చాలా ప్రశంసలు అందుకుంది. ఆమె అన్వేష్ దత్తా గుప్తాతో పోటీలో గెలిచింది. ఆమె హిమేష్ రష్మియా యొక్క హిమేష్ వారియర్స్ బృందంలో సంగీతంగా మహాముకాబ్లాలో కూడా పాల్గొంది. ఆమె గుజరాతీ, హిందీ చిత్రాలకు అనేక పాటలు పాడింది. ఆమె అంతాక్షరి, ది గ్రేట్ ఛాలెంజ్లో కూడా కనిపించింది. ఐశ్వర్య మజుందార్ అక్టోబర్ 5, 1993న అహ్మదాబాద్, గుజరాత్లో జన్మించారు. గౌరంగ్ వ్యాస్ సంగీత దర్శకత్వంలో మజుందార్ తన మొదటి సోలో ఆల్బమ్ ఐశ్వర్యలో గుజరాతీ భక్తి గీతాలను రికార్డ్ చేసింది. అనుజ్ సచ్ దేవా ఒక భారతీయ నటుడు, మోడల్.
సచ్దేవా చలనచిత్రాలు, టెలివిజన్ వాణిజ్య ప్రకటనలు, టీవీ షోల్లో పనిచేశారు. అతను 2005లో MTV రోడీస్ అనే రియాలిటీ షోలో పాల్గొన్నాడు. సచ్దేవా సబ్కీ లాడ్లీ బేబోలో అమృత్ పాత్రకు ప్రసిద్ధి చెందాడు. అతను కలర్స్ పాపులర్ షో స్వరాగిని, జోడిన్ రిశ్తా కే సుర్లో సాహిల్ సేన్ గుప్తా పాత్రను పోషించడం కనిపించింది. అనుజ్ సచ్దేవా న్యూఢిల్లీలో అక్టోబర్ 5, 1986న జన్మించారు. అతను హవా హవాయి వంటి చిత్రాల్లో నటించాడు. ఒక రొమాంటిక్ కామెడీ, లవ్ షగున్, 2 పంజాబీ సినిమాలు, బాలీవుడ్లో హానీ, పోలీసులు, MTV రోడీస్ రియాలిటీ షో సీజన్ 3లో సచ్దేవా కనిపించాడు. రోడీస్ తర్వాత అతను అధికారికంగా తన నటనా జీవితాన్ని 2007 హిందీ చిత్రం ఢిల్లీ హైట్స్లో అతిథి పాత్రతో ప్రారంభించాడు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.